హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రభాకర్. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఏంటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ చెప్పారని అయితే చెప్పుకోవచ్చు. సో వాళ్ళకి ఫ్రీగా ల్యాప్టాప్స్ ఇస్తామని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో మరి ఈ ల్యాప్టాప్స్ ఎలా ఇస్తారు, ఈ ల్యాప్టాప్ తీసుకోవాలంటే అసలు మినిమం ఏం చదువుకొని ఉండాలి అనేది ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్, దానికంటే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే వన్ స్టూడెంట్ వన్ ల్యాప్టాప్ యోజన 2025 అనే పథకం కింద ఆర్థికంగా వెనకబడిన విద్యార్థులకు డిజిటల్ విద్యను అందించాలనే ఉద్దేశంతో ఈ ఫ్రీ ల్యాప్టాప్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో భాగంగా విద్యార్హతలు చూసుకున్నట్టయితే ఈ ల్యాప్టాప్ తీసుకోవడానికి విద్యార్హతలు చూసుకున్నట్టయితే గుర్తింపు పొందిన ఉన్నత పాఠశాలలు, అండర్ గ్రాడ్యుయేట్ కళాశాలలు లేదా ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్న వారు దీనికైతే అర్హులని చెప్పుకోవచ్చు. గుర్తింపు పొందిన పాఠశాలలో చదువుతూ ఉండాలి, అండర్ గ్రాడ్యుయేట్ కళాశాలలో చదువుకొని ఉండాలి, లేదా చేసే కోర్సు ప్రొఫెషనల్ కోర్సు అయినా అయి ఉండాలి. ఇక దాని తర్వాత ఆదాయ పరిమితి చూసుకున్నట్టయితే దరఖాస్తుదారుల కుటుంబం వార్షిక ఆదాయం 2,50,000 కంటే తక్కువ ఉండాలి. అంతకంటే మించితే మీరు ఈ ల్యాప్టాప్కి అయితే ఎలిజిబుల్ అయితే కాదు. ఇక దాని తర్వాత చూసుకున్నట్టయితే మెయిన్ ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు ఎవరు అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఫార్వర్డెడ్ విద్యార్థులు ప్రాధాన్యంగా తీసుకుంటారు. ఇక ఇతర ప్రభుత్వ పథకాల కింద ల్యాప్టాప్ పొందిన విద్యార్థులు ఈ పథకానికి అర్హులైతే కాదు. సో ఇక్కడ దీనికి సంబంధించిన డాక్యుమెంట్ చూసుకున్నట్టయితే విద్యార్థి ధృవీకరణ పత్రం, మీరు ఎక్కడైతే చదువుకుంటున్నారో దానికి సంబంధించిన ధృవీకరణ పత్రం అయితే ఉండాలి. ఆధార్ కార్డ్, ఆదాయ ధృవీకరణ పత్రం కంపల్సరీ ఉండాలి. బ్యాంక్ ఖాతా వివరాలు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఖచ్చితంగా అయితే ఉండాలి. ఒకవేళ మీరు దీనికి అప్లై చేసుకోవాలనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎలా అప్లై చేసుకోవాలనేది నా నెక్స్ట్ వీడియోలో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.